తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దని పార్టీ నేతలను ఆదేశించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పునిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వరన్న గత అనుభవం మన ముందు ఉందన్న జగన్ ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జెడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దన్న జగన్ ఇవి కేవలం గెలుపోటములకి సంబంధించిన ఎన్నికలు కావని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా వైసీపీ నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలని స్పష్టం చేశారు. ఇప్పుడు కార్యకర్తకి అండగా నిలబడితేనే రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడని జగన్ అన్నారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒక రకంగా వైసీపీకి అనుకూలంగానే ఉంటుందని ధీమా కనబరిచారు. ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, జెడ్పీ చైర్మన్, మేయర్ స్థానాలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సూచించారు. ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన ఎంపీటీసీలు, కార్పొరేటర్స్, వార్డు అభ్యర్థులకు పర్యవేక్షణతో పాటు బలం లభిస్తుందని జగన్ అన్నారు. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి దింపడానికి వెనకాడొద్దని సూచించారు జగన్. అలాగే ప్రజల గొంతు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో పోటీ జరగాలని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు జగన్ సూచించారు. ఏకగ్రీవాలకు అంగీకరిస్తే కఠిన నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న కోఆర్డినేటర్ పార్టీ అభ్యర్థి కాలేరని కరాఖండిగా చెప్పేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారో ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటానన్న జగన్ అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దతు ఇచ్చారు అన్న దానిపై నివేదికలు తీసుకుంటానని స్పష్టం చేశారు. కార్యకర్తల ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే మన ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారని వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. కూటమి పాలనపై గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని జగన్ స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి వైసీపీ పాలనకు, కూటమి పాలనకు మధ్య తేడాను వివరించాలని సూచించారు. కార్యక్రమాలన్నీ నిర్దిష్ట తేదీలు, స్కెడ్యూల్, వ్యవస్థీకృత కార్యాచరణ ప్రకారం జరగాలని ఆదేశించారు. పార్టీ క్యాడర్ కోసం దాదాపు 15 లక్షల గుర్తింపు కార్డ్స్ సిద్ధమయ్యాయని, గ్రామస్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల కార్యకర్తల వరకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి గుర్తింపు కార్డ్స్ అందించాలని ఇన్ఛార్జీలను ఆదేశించారు జగన్. గుర్తింపు కార్డ్స్ తో పాటు ఇంటింటి ప్రచార సామాగ్రిని క్యాడర్ కు పంపిణీ చేయాలని సూచించారు. సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో ఒకరోజు ఏదో ఒక రోజు జిల్లాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దామని, ఆ తర్వాత 4 రోజుల్లో ఏదో ఒక రోజు అసెంబ్లీ, నియోజకవర్గాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దామని స్పష్టం చేశారు జగన్. ఇక అలాగే మండల, వార్డ్, డివిజన్ స్థాయిలో సెప్టెంబర్ 12 నుంచి 22 వరకు సమావేశాలు నిర్వహిద్దామని పార్టీ నేతలతో అన్నారు జగన్. ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్స్ ని వెంటనే బలోపేతం చేయాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు వైసీపీ అధ్యక్షుడు. దౌర్జన్యాలను అడ్డుకునేందుకు నియోజకవర్గ స్థాయిలో సమర్థులైన న్యాయవాదులను ఒక వేదికపైకి తీసుకొచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర లీగల్ సెల్స్ పరస్పరం అనుసంధానమై పనిచేయాలని ఆదేశించారు. అవసరమైన కేసులను హైకోర్టు వరకు తీసుకెళ్లేందుకు సమన్వయ వ్యవస్థ ఉండాలని, పోలీసుల వేధింపులకు గురయ్యే కార్యకర్తలను న్యాయపరంగా రక్షించాల్సిన బాధ్యతను పార్టీ నేతలు తీసుకోవాలని సూచించారు జగన్.
స్థానిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యర్థి వ్యక్తిగత బలం అత్యంత కీలకమన్నారు జగన్. అభ్యర్థుల ఎంపికలో భావోద్వేగాలు, వ్యక్తిగత ఈగోస్ ని పక్కన పెట్టి అందరినీ కలుపుకొని వెళ్లాలని ఇన్ఛార్జీలకు సూచించారు. 9 ఓట్లతో గెలిచిన సందర్భాలు, 9 ఓట్లతో ఓడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తూ స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమేనన్నారు. గెలుపే ముఖ్యం, గెలుపు కోసం ఈగోస్ ని పక్కన పెట్టాలి. రాబోయే 60-70 రోజులు నాయకులు తమ నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా పూర్తిగా స్థానిక ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాలని జగన్ ఆదేశించారు.